కావేరీ హాస్పిటల్స్ ఖలీల్వాడి నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు నిపుణులైన డాక్టర్లతో. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అంటే అవినీతి అంటే కాంగ్రెస్. దానికి ఒక కేస్ స్టడీ అయ్యేలా ఆర్మూర్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎట్లా వసూలైనాయో సీఎం రేవంత్ రెడ్డి అలా 7 బ్రదర్స్ జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ చీఫ్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి కనుసైగల్లో ఆర్మూర్లో అవినీతి జరుగుతుంది. దానికి సజీవ సాక్ష్యం ఇది. ఏసీపీ డ్రాప్ అయ్యింది, 20 కోట్ల ఆస్తులు దొరికింది. ఏంది అంటే ఇక్కడ పీవీఆర్ కనుసైగల్లో, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి. ఎప్పుడు మాట్లాడాలి పేరు కూడా తీసుకోలేదు. 2 ఏళ్లలో ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో తీసుకుంటున్నా అంటే తప్పలేదు. 200 మంది బాధితులు ఫోన్ చేసింది. ఈ పైసా వసూలు రెడ్డి ఆధ్వర్యంలో కష్టపడి సుదర్శన్ రెడ్డి ఆజ్ఞ మేరకు మున్సిపల్ కమిషనర్ తెచ్చుకున్నాడు. ఇక్కడికి రాజు ఉంది. మేము కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఏసీపీ అధికారులు ట్రాప్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవాళ ఆర్మూర్లో పటాకులు కాల్చుకున్నారు కొంతమంది ప్రజలు. కాంగ్రెస్ వాళ్ళ అవినీతి ఎట్లుందంటే వీడు నోటీసులు ఇచ్చుడు, వాడు వినయ్ కుమార్ రెడ్డి గారు కలెక్షన్ చేసుడు. వరుస పెట్టి చెప్తా, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అని ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో వేసారు. అప్పుడు ఏమనలే, నేను 2 ఏళ్ళ దాకా ఎప్పుడు మాట్లాడలే. ఇలా అన్ని ఆధారాలతో చిట్టపదులతో మాట్లాడుతున్నాను. లేకపోతే వీడు ఇంట్లో తాళి కూడా గుంజుకున్నట్టున్నాడు, ఆడోళ్ళ మీద తాలిబొట్టు కూడా గుంజుకునేటట్టున్నాడు. రాణిస్తే ఈ కాంగ్రెస్ ఏంటంటే వీళ్ళు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక్కోళ్ళు కాదు, ఒక్క మన నియోజకవర్గంలోనే గొట్టుముక్కల గ్రామంలో గంగామోహన్ అని డ్రాప్ అయ్యింది సెక్రటరీ. వీళ్ళు విలేజ్ సెక్రటరీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. నందిపేటలో ఒక ఎంఆర్ఓ అయ్యిండు. నందిపేటలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యింది, బదిలైంది. ఒకటేమో నందిపేటలో సెక్రటరీ ఆయన పేరు సెక్రటరీ, నందిపేట సెక్రటరీ ఏదో పేరుంది. ఈ పేరు లేదు అది కాదు. ఎంపీడీఓ ఆఫీస్లో శ్రీనివాస్ శర్మ. ఎంబీఐ బ్రేకులు లేని అవినీతి. వివేకానంద రెడ్డి పాపం వీళ్ళ మీద ఫోర్స్ పెట్టి వసూలు చేపిస్తున్నారు. వీళ్ళకు వసూలు చేయాలని ఉండేనో లేదో నాకు తెలియదు, కానీ కెమెరాలు పెట్టి ఇప్పుడు విలేకరులందరూ తీసుకెళ్తా ఇవ్వాల. మున్సిపల్ ఆఫీసులో కెమెరా ఉంది. ఆ కెమెరాకు కనెక్షన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఫోన్లో. ఏంటంటే వాడు అక్కడి నుంచి ఇట్లా చూస్తాడు, ఆపరేట్ చేస్తాడు. ఉన్నాయి మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఇట్లా కెమెరాలు ఉంటాయి, ఇట్లా యాప్ ఉంటుంది, ఐకాన్ హెచ్ఐకే ఇట్లా ఐ లుక్ అనే యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్ ఉంటే యాక్సెస్లో చూస్తాడు వీడి దగ్గరికి ఏం ఫైళ్ళు వచ్చినాయి, ఏం ఫైళ్ళు పోయినాయి. ఇక ఈ ఎంబీఐ ఆర్మూర్లున్నాయి, ఎంబీఐ ఏసీ బిట్రా. తర్వాత ఇక కట్టా చూడు 20 కోట్ల ఆస్తులు. 20 కోట్ల ఆస్తులు ఒక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 ఆఫీసర్ దగ్గర అంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది ఏమేమి జరుగుతుంది, ఏమైతుంది ఈ రాష్ట్రంలో, అది రేవంత్ రెడ్డి సమానం చెప్పాలా. మా జిల్లా ప్రెసిడెంట్ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కనుసాయిగల్లో ఆయన సొంత ఊరు ఇక్కడనే భీమ్గల్లోని రాయమత్ నగర్ పక్కన. ఇయ్యాల దొంగ అన్నట్టు వాళ్ళు అవినీతి చేసి ఎంత ఘోరం అంటే ఇదంతా 1 ఇయరే, ఈ కథ అంతా 1 ఇయరే. మీడియా మిత్రులు ఇక మరి 2 ఏళ్లలో ఏమైందో తీస్తున్నాం. 470 కొత్త ఇండ్లకు ఇంటి నంబర్లు ఇచ్చిండు. 470 ఇంటికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. ఓ పెట్రోల్ పంప్ ఆయన ఫోన్ చేసిండు, మన పెట్రోల్ పంప్ పర్మిషన్ వచ్చిందట. 20 లక్షలు 30 లక్షలు ట్యాక్స్ అవుతుంది, నాకు 10 లక్షలు ఇస్తే నేను చేస్తా. ఏంటి అంటే ఈయన నోటీసు ఇవ్వాలా. ఇలా 1000 నోటీసులు పెండింగ్లు ఉన్నాయి ఆర్మూర్లో. 1000 నోటీసులు మొత్తం జిరాక్స్ కాపీలు విలేకరులకు ఇస్తా. సుదర్శన్ రెడ్డి మౌనంగా ఎందుకుంటుండు? పిసిసి ప్రెసిడెంట్ జిల్లా ఈయన్నే నిన్నగాక మొన్న భీమ్గల్కి వచ్చినావు, నీకు సోయి లేదా, సిగ్గు లేదా? ఇవాళ మా మీద మాట్లాడతారు. మళ్ళీ మాట్లాడితే నోట్లకేం చేస్తే అవినీతి అంటారు. అవినీతి చేసేది మీదే, దొంగ అన్నట్టు. ఇవాళ యాడ ఇల్లు కనబడితే కాకులు కద్దలాలన్నట్టు అంతులు. ఇళ్ళకు మురం పడితే ఒక్కోడు వచ్చుడు, ఇసుకే పడితే పాత చైర్మన్ వచ్చుడు, కొత్తోడు వచ్చుడు.
వీడొచ్చు ఏంటంటే అన్న పంపించిండు, అన్న కోనే అన్న పైసా వసూలు రెడ్డి పీవీఆర్ పేరు ముందే పెట్టిండు అలా బాబు, పుట్టినప్పుడే పెట్టినట్ట నేను దొంగ అని. నేను ఎప్పుడు అని పేరు తీయాలి, ఎందుకంటే అటు చెప్పరాజు కూడా కాదు, కౌన్సిలర్ కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు. నేనేం మాట్లాడాలి, నేను జిల్లా అధ్యక్షుడు నుండి 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 25 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉండి ఉద్యమ స్ఫూర్తి ఉన్నోని, ఆర్మూర్లో ఉద్యమం సంతోష్ రెడ్డి పోయిన తర్వాత ఉద్యమం రగిలించినోని. నేను ఏం ఏందిరా అంటే ఒక్క దాంట్లో దందం, ఇంటి నెంబర్ల దందా 470 ఇళ్ళు ఇంటూ 2 లక్షలు వేసుకుంటే 9 కోట్లు అయిపోయాయి కదా, ఇంటికి 2 లక్షలు. ఇక మామిడిపల్లి నుంచి మామిడిపల్లి సీనియర్ విలేకరు సాక్ష్యం ఉన్నాడు, ఆడికి రైల్వే బ్రిడ్జ్ పోతే అన్న మా ఇళ్ళు అన్ని పోతున్నాయి, నేను విలేకరణ మా ఇల్లు కూడా పోతున్నాయి, కాశీరామ్ ఇల్లు పోతున్నాయి, పోషెట్టి మునురుకాపు ఇల్లు పోతున్నాయి, చిన్నారెడ్డి ఇల్లు పోతున్నాయి. అంటే ఇక్కడి నుంచే పెరికేడు దాకా 450 ఇళ్ళకు గాను రోడ్లు వైండింగ్లో పోతుంది. అయ్యా కేటీఆర్ గారు మీకు దండం పెడతా, మా రోడ్లు కొద్దిగా తగ్గిస్తే వాళ్ళంతా బతికి బయటపడతారు. పేదోళ్ళు ఉన్నారు, కూలోళ్ళు ఉన్నారు, దుకాణం నడిపించుకునే వాళ్ళు ఉన్నారు, దుకాణాలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఛాయ్ దుకాణాలు ఉన్నారు, టిఫిన్ సెంటర్ ఉన్నారని దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టి నేను కొద్దిగా రోడ్డు చిన్నగా చేయించాను. పోయి 450 కుటుంబాలు కదా, మరొక ఎమ్మెల్యేగా ఉన్నాం మనం, బైపాస్ రోడ్ అయింది దానికి అదనంగా, అసలు ట్రాఫిక్ ఇక్కడ వస్తలేదు అని చెప్పి ఈ 450 మడిగలకు దుకాణాలకు షాపింగ్లకు ఇంక్లూడింగ్ ఆనంద్ హాస్పిటల్ నోటీస్ ఇవ్వాలా, ఈడ ఈయన దగ్గర ఎక్కువ చేతులు కట్టుకోవాలి. అన్న ఏంటంటే నువ్వు ఏ పార్టీ, నువ్వు కాంగ్రెస్, కాంగ్రెస్ అయితే ఓకే, నీ బీజేపీ టీఆర్ఎస్, మరి సైకో ఎమ్మెల్యేగా డ్రగ్ స్టీడ్ ఎక్కడ పోయినా అర్థమవుతాడు, అవినీతి మీద మాట్లాడుతూ అంటాడు, జీవన్ రెడ్డి అంటాడు, ఇంకోటి అంటాడు. మరి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి దోసుకుంటారో ఏదో తెలియదు. ఎమ్మెల్యేగా అడిగాడు 450 ఇళ్లకు షటర్లకు దావుకోర్లకు, ఆనంద్ హాస్పిటల్ 30 లక్షలు, గౌతమి హాస్పిటల్ 10 లక్షలు, ఆద్య హాస్పిటల్ 8 లక్షలు. అరే మీ అయ్యా సొత్తావరా, అధికారులను అడ్డం పెట్టుకుని పాపం అధికారులు పాలైపోతారు. పోస్టింగ్ ఇచ్చిన నేను